ప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీకు శుభవార్త మరియమ్మ, భయపడుకుము, నీవు ప్రభు వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెదము. అయ్యా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుష్టబోవు శిశువు పరిశుద్ధుడనబడును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చిత్తం ప్రభువా, నీ దాసురాలను, నీ మాట ప్రకారమే జరుగును. ఏంటి, పెళ్ళి కాకముందే ఆ మరియ గర్భవత? ఈ విషయం బయట తెలిస్తే నేను ఎలా తలెత్తుకొని తిరగలను? ఇప్పుడు ఏం చెయ్యాలి? పెళ్ళి కాకముందే గర్భవతి అయిన మరియను వివాహం చేసుకుంటే నేను ఎలా తలెత్తుకొని తిరగలను? అందుకే ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆ మరియను విడిచిపెట్టేస్తాను. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకుము. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని తెలియక ఆ మరియను రహస్యంగా విడిచిపెడదామనుకున్నాను. నన్ను క్షమించండి ప్రభువా. ఇప్పుడే ఆ మరియను వెళ్ళి చేర్చుకుంటాను. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువ నెత్తుకుని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఏమిటా సిలువ? పశువుల తొట్టి తగ్గింపు మార్గం, ఒలీవల కొండ ప్రార్థనా సత్యం, కల్వరి కొండ సమర్పణ జీవం. ఇది నిజ క్రీస్తు క్రైస్తవ సిలువ త్రిత్వం, ప్రేమ తత్వం, క్రైస్తవత్వం తెలియజేయబడిన. అమ్మా, నా భార్య నిండు చూలాలమ్మా. మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. క్షమించండి అమ్మా, మా ఇంట్లో స్థలం లేనందున వీలైతే మీరు మా పశువుల శాలలో ఉండండి.
ధన్యవాదాలమ్మా. ఒరే లోషా, ఏంట్రా ముఖేష, ఇచ్చేలేంట్రా చంపేస్తుందా? అవునరా, ఈ టైంలో అయితే నేను ఇంటికాడ తప్పుడు పడుకుని ఉండరా. ఈ చలిలో ఈ గొర్రెలు కూడా తెలియాల్సి వస్తుందిరా. అవునరా, ఈ చలిలో మనం కాచుకోవడమే కష్టంగా ఉంది, ఈ గొర్రెలు కూడా కాయాలా? కైసా సెలవటారా బాబు, చలి తట్టుకురా పోట్లా. ఒరే శ్యాము, ఏంట్రా? నాకు ఏంటి? ఈ అడవిలో జంతువులుంటాయంట్రా. నోరు మూయరా, నువ్వు నీ అనుమానము. అది మన దగ్గరికి వస్తుంది. భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరు. ఒరే లోషా, మన కోసం యేసయ్య బెత్లెహేంలో పుట్టారంట్రా. అవునరా, మన కోసమే యేసయ్య బెత్లెహేంలో పుట్టాడంట్రా. రండ్రా, త్వరగా లేసండి. రాజు జన్మించిండు ఆడి పాడుదమోయక్క
దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి గస్పర్ గారు, బల్దసర్ గారు, ఆకాశాన్ని చూడండి. ఈ రాత్రి కనిపిస్తున్న ఆ నక్షత్రం సాధారణమైన నక్షత్రం కాదే. నిజమే. నేను శతాబ్దాలుగా నక్షత్రాలను పరిశీలిస్తున్నాను, కానీ ఇలాంటి ప్రకాశవంతమైన నక్షత్రం నేను ఎప్పుడూ చూడలేదు. ఇదేదో సందేశం చెబుతోంది. సందేశమా? ఏం సందేశం? పూర్వ గ్రంథాలలో చదివాను, ఇలాంటి ఒక నక్షత్రం వెలిగితే ఒక మహారాజు జన్మిస్తాడట. అవును, ఆ రాజు మెస్సయ్య అయ్యి ఉండవచ్చు, దేవుడు వాగ్దానం చేసిన లోక రక్షకుడు. మరి మనం వెళ్దాం, ఈ నక్షత్రం దారి చూపినట్లు. అవును, మనం ప్రయాణం ప్రారంభిద్దాం. ఆయనను దర్శించడం మన అదృష్టం. ఎంత సమయం పడుతుందో తెలియదు, కానీ ఈ నక్షత్రం ఎంతగా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి క్షణం నాకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. దేవుని రాజు జన్మించే ప్రపంచం ఖచ్చితంగా ఆయనని గౌరవించడానికి నేను బంగారాన్ని తెచ్చాను. నేను సాంబ్రాన్ని తీసుకొచ్చాను. ఇది దైవత్వానికి పవిత్రతకు చిహ్నం. నేను బోలం తీసుకువచ్చాను. ఇది బాధలో ప్రయోజనమైంది. జీవితం మరణంపై విజయం సూచిస్తుంది. రాజాదిరాజ రాజమార్తాండ హేరోదు రాజుల వారు విచ్చేస్తున్నారు. ఎవరక్కడ? చిత్తం ప్రభు, మీ దర్శనం కోసం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తిరిగి. తూర్పు దేశపు జ్ఞానుల ప్రవేశపెట్టండి. హేరోదు రాజుకు జయము. మీరెవరు? ఎక్కడి నుండి వచ్చి తిరిగి? మహారాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులు. ఆకాశంలో చూసిన నక్షత్రం ఒక కొత్త రాజు జన్మించినట్లు తెలిపింది. ఆ రాజు దర్శనం కోసం వచ్చాము. మీరు జ్ఞానులా అజ్ఞానులా? సింహాసనాసుడైన రాజు నేను ఇక్కడ కనిపించుచుండగా మరి యొక్క రాజు అడుగుటయే మీ అజ్ఞానం తెలియజేయుచున్నది. ఆవేశపడకండి మహారాజా, మేము ఆ నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజింపితా వచ్చితిమి. దయతో తమ జాడ చెరపండి. మీరు జ్ఞానులని ఇంతవరకు సహనం వహించి తిని
చూడ చూడ మీ పలుకులు నా హృదయముకు ముక్కలై తాకుచున్నవి. రాజు తలుచుకునుచో ఏ మగునో తెలియనా? అవును, ఆయన జన్మమును చూపుటకై ఆవేశపడవద్దు మహారాజా, వీరి మాటలు అనుమానంగా ఉన్నాయి. నేను ప్రధాన యాజకులతో విచారించి వారేముందరో చెప్పేదను. మంత్రి, మీరు నేనే రాజునని పొగిడినారు. ఆ జ్ఞానులు మరి ఒక రాజు పుట్టి ఉన్నాడని పలుకుచున్నారు. మీ శాస్త్ర పరిజ్ఞానముతో నిజము తెలపండి. ఆ జ్ఞానులకు జ్ఞానము బోధించండి. చిత్తం ప్రభు. క్షమించండి ప్రభు, వీరి మాట వీరి మాటలు అనుమానంగా ఉన్నవి. క్షమించండి ప్రభు, ఈ జ్ఞానుల మాటలు అవహేళన చేయరాదు. యూదులకు రాజు పుట్టి ఉన్నాడు, ఆయన బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడు. పరిశీలించండి. ఎలననగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజా పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. కావున రాజు బెత్లెహేములోనే పుట్టి ఉండవచ్చు. ప్రభు, జ్ఞానవైరులారా, మమ్మల్ని క్షమింపుడి. మనకు రాజు జన్మించుట నాకు మాత్రం ఆనందం కదా, తెలియక పొరబడి తిని. మీరు ఆ నక్షత్రము చూచి వచ్చితిరా? అవును, ఆయన జన్మమును చూపుటకై ఆ తార జన్మించింది. మరి నేను పుట్టినప్పుడు అటువంటి తారేం పుట్టనే లేదే. అటులనా? అయినచో ఆ నక్షత్రం పుట్టినది గనుక ఆ రాజు పుట్టి ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? అదే కదా మేము అడుగుతున్నది. అవును, అడుగుతున్నారు. నాకు తెలియదనే చెప్పుచున్నాను. అందువలన మీరు నాకు ఒక సహాయం చేయవలను. మహారాజా, మీరు వెళ్ళి ఆ బాలరాజు విషయమై పూర్తిగా విచారించి నాకు తెలుపండి. నేను వెళ్ళి ఆ బాలరాజుని సత్కరించి పూజింపవలెను కదా. మర్చిపోవద్దు, వెళ్ళి నాకు ఏ మాటో చెప్పండి. మహారాజా, మీరు వెళ్ళి పూజింతురా? పూజింతును యూదులకు రాజా. నేను సజీవుడై ఉండగానే యూదులకు మరి ఒక రాజు పుట్టి ఉన్నాడా? పుట్టి బ్రతికి ఉన్నాడా? బ్రతికి పాలింపనున్నాడా? ఆ జ్ఞానులు వివరం తెలుపున వెంటనే మనం వెళ్ళి ఆ శిశువును కన్ను మూయంపవలేను. యూదులకు రాజు నేనుండగా ఆ పసిగొడ్డు యూదులను పాలించువాడా? అతడు ఒక రాజు, వాని జన్మము ఒక నక్షత్రము. యూదులకు రాజు నేనుండగా నిన్న మొన్న పుట్టిన నిసుగా యూదులకు రాజా. సమస్త సముద్రములు లింకినను, రవిచంద్రుడు రాలినను, కాలము గతులు తప్పినను, నేను ఆ సింహాసమును వీడను. అది నా సొంతము, అది నా స్వాస్యము. దానిని కబలింపనెవరు వచ్చినాను చచ్చి తీరవలసిందే. మంత్రి, సిద్ధముగా నుండుము. ఆ జ్ఞానులు వచ్చి వివరం తెలిపిన వెంటనే మనం వెళ్ళి కన్ను మూయంపవలెను. ఆ యూదులకు రాజును నేనే, యూదియ దారిద్ర్యకి ప్రభువు నేనే, ముమ్మాటికి నేనే.
చూడండి నక్షత్రం ఇక్కడే ఆగిపోయింది. ఈ స్థలం ఎంతో సాధారణం. ఒక మహారాజు ఇక్కడ పుడతాడా? దేవుని మన్మాలు మనుషుల ఆలోచనల కన్నా భిన్నమవుతాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఎల్లు నుంచి